హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే శ్రీ ఆంజనేయ స్వామివారి విజయోత్సవం కదా! ఇంక నేను ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని, ఇంక వెంకటేశ్వర స్వామివారి దీపాలు వెలిగించుకొని, పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లోని. ఇంకా ఆంజనేయ స్వామికి మా ఇంటి దగ్గరలోనే ఉంటారు ఆంజనేయ స్వామివారు. ఇలా పాకలో ఉంటారనమాట. ఇంక ఇక్కడ పూజ చేసుకుందాం అనేసి ఇంక వచ్చాననమాట. ఇక్కడికి గుడికైతే వెళ్ళలేదు. ఇక్కడే మన చేతులతో మనమే చక్కగా పూజ చేసుకోవచ్చు కదా! అనేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాను పూజ చేసుకోవడానికి. ఇంక కొండ మీద అమ్మవారు ఉంటారు. మెట్లెక్కుతూ కొండ మీదకి వెళ్తే ఇంక దుర్గమ్మవారు ఉంటారండి. నేనెప్పుడు ప్రతి శుక్రవారం మీకు స్టోరీ పెడుతూ ఉంటాను కదా! దుర్గమ్మది. ఇంకా పైనుంటారండి కొండ మీద. ఇంక ఈ పక్కన వినాయక స్వామి వారు ఉంటారు. ఇంకా ఆంజనేయ స్వామికి ఎదురుగే రాముల వారు కూడా ఉంటారు. ఇవన్నీ కొంచెం పాకల్లోనే ఉంటాయనమాట. ఇంకా గుడులు కట్టలేదు. ఇంకా స్వామివారికి నైవేద్యం కింద గారెలు, అప్పాలు, పులిహోర చేశానండి. ఇంకా వినాయక స్వామి వారికి కూడా దీపం వెలిగిద్దాము అనేసి పక్కన పెట్టాను నైవేద్యం. ఇలా చేసుకోవడం వల్ల చాలా అనిపిచ్చిందండి స్వామివారికి. మన చేతులతో మనం దీపాలు ఇచ్చుకొని, మంచిగా నైవేద్యం చూపించుకొని, ఇలా చేసుకుంటే మన ఆడవాళ్ళకి చాలా నచ్చుతుంది కదా! ఉపవాసం ఉండైనా సరే ఇలా పూజలు చేసేస్తూ ఉంటాము. ఇంకా స్వామివారికి ఎర్ర పువ్వులతోనైతే చక్కగా పూజ చేసుకున్నాను. స్వామివారికి ఎర్ర పువ్వులతో ఇష్టం కదా! మీరు కూడా నమస్కరించుకోండి స్వామివారికి. ఆ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఆ స్వామివారు అందరికీ ధైర్యాన్నివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఏ విషయంలోనైనా ధైర్యం కోల్పోకుండా మనకి ఆ ధైర్యాన్ననేది భగవంతుడు ప్రసాదించాలి. ఇంకిలా పూజ అయిపోయిన తర్వాత వినాయక స్వామి వారి దగ్గరికి కూడా వెళ్ళాననమాట. ఇక చాలామంది అడుగుతూ ఉంటారు, శుక్రవారం పెట్టిన స్టోరీకి మీది తిరుపతా, విజయవాడ అని మెసేజ్ పెడుతూ ఉంటారండి. మాది బాంబే కాలనీ గాజువాక. ఇంకా గాజువాక బాంబే కాలనీలోని దుర్గమ్మ వారైతే వెలిసి ఉన్నారు. ఇంక చాలామంది గాజువాక నుండి కూడా వస్తూ ఉంటారండి దుర్గమ్మ గుడికి. వాళ్ళకి కోరికలు తీరాయని మొక్కులు అయితే తీర్చుకుంటారు. 108 కొబ్బరికాయలు కొట్టడం, ఇంకా రాహుకాల దీపాలు కూడా చేస్తూ ఉంటారు పూజలు అక్కడ. 18 వారాలు చేస్తూ ఉంటారు. నేను కూడా చేశానండి. మాది మొన్నే కంప్లీట్ అయ్యింది. నేనైతే వీడియో అదేం పెట్టలేదు. ఇంకా అమ్మవారిది కూడా వీడియో మొత్తం తీసాము. ఇంక స్టోరీ అది మొత్తం వీడియో తీసి మీకు పెడతాను అదంతాన. అంటే మొత్తం చుట్టుపక్కల ఎలా ఉంటది, ఎక్కడుంది అమ్మవారు అదంతా మీకు పెడతాను. ఇంక ఈరోజంతా పూజ అంతా ఇలా కంప్లీట్ అయ్యిందండి. మీరెలా చేసుకున్నారు పూజ? చేసుకున్నారా? గుడికది వెళ్లారా? ఇంక నా రోజంతా ఇలా కంప్లీట్ అయ్యింది. ఇంక ఇలా చేసుకోవడం వల్ల ఇంక ఈ రోజంతా మనశ్శాంతిగా ఉంటది. ఇంక పూజ అంతా చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా దుర్గమ్మ ఇంకా మొత్తం ఫుల్ వీడియో కూడా తీశానండి నేను. ఇంక ఈరోజు వంటలు అన్నీ కూడా వీడియో తీశాను. ఇంకా అది యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. నా యూట్యూబ్‌ని కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. జై హనుమాన్.